వాళ్ళకి కనపరావాలని కూర్చోబెట్టారు. సమూలమైన మార్పులు చేయని పాపానికి వేల సంవత్సరాలుగా శిక్ష అనుభవించినప్పటికీ చాలా ప్రగాఢంగా హిందుత్వాన్ని కలవేసుకుని ఆత్మగౌరవంతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి మానవ మహర్షి సంతానము, జాంబవ మహర్షి సంతానము, అరుంధతి మాత సంతానము ఈరోజున భారతదేశంలో నిజానికి హైందవ కాకాయ ధ్వజ పతాకల చేతతోని అసలు హిందూ ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతూ ఉన్నదే దళిత వర్గాలు. సమాజంలో వేల సంవత్సరాలుగా అందరికీ తెలిసినప్పటికీ దాన్ని రూపుమాపేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు కొంతమంది మహాత్ములు చేసినప్పటికీ అక్కడక్కడ కొంత మార్పులు చూశారు. కానీ సమూలమైనటువంటి మార్పులు దామోదర రాజనరసింహ గారు వచ్చారు తెలంగాణ మంత్రివర్యులు. 12-13 సంవత్సరాల క్రితం ఢిల్లీ స్టేడియంలో ఒక గొప్ప కార్యక్రమం చేశారు. దక్షిణ భారతదేశంలో పరిచయం లేని కార్యక్రమం అది. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడా ఏంటంటే ఉదయాన్నే ఇక్కడ టీవీ కానీ రేడియో కానీ పెట్టి అమావాస్యానికి ఎక్కడ వస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇక్కడంతా ఉత్తర భారతదేశానికి పోతే టీవీ పెట్టినా రేడియో పెట్టినా సంత రవిదాసుకు సంబంధించిన పత్రికలు ఇక్కడ ఉంటాయి. 600 సంవత్సరాల క్రితము అన్నమయ్య జిల్లా అన్నమాచార్యులు వాళ్ళు ఇక్కడే మన రాజపేట దగ్గర గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి వారి మీద 32,000 కీర్తనలు రాశారు. వారి సమకాలీనంగా ఉన్న భూమి మీద ఉన్నటువంటి కొంత రవిదాసు గారు 100 సంవత్సరాలు జీవించినంత కాలము తన పూర్వీకుల ముందు కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ శ్రీరాముడి భక్తి తన్మయత్వంతో శ్రీరామచంద్రుని సీతమ్మ వారిని సాక్షాత్కారముగా చూసి 42 మంది రాజులు రాణులు అందరినీ పాదాక్రాంతం చేసుకుని వాళ్ళందరినీ శిష్యుల్ని చేసుకుని రాజస్థాన్ నుంచి సంత మీరాబాయి ఉత్తరప్రదేశ్ కు వెళ్లి లక్నోలో వారి శిష్యరికాన్ని తీసుకున్న ఆధ్యాత్మికమైన తత్వాన్ని బలపరుచుకుని శిష్యురాలుగా మారి మీరాబాయి కృష్ణుడి పాటలు వింటాం మనం. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిన సంఘటనలు. తాళపాకలో జన్మించిన అన్నమాచార్యుడు, బ్రాహ్మణ కులంలో పుట్టిన అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము కలిగింది అనేది ఎంత సత్యమో ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందినటువంటి మాదిగ కులంలో పుట్టిన సంత రవిదాస్ వారికి శ్రీరాముడి సాక్షాత్కారం జరిగింది అనేది అంతే సత్యము. కాబట్టి భగవంతుడికి ఎక్కడ ఎవరు ఏ కులము అనేటువంటిది భేదము లేదు. కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా సున్నంలో కోడిగుడ్లు అరటిగుడ్లు రెడీ చేసి ఇక్కడ కూడా అక్కడ జాగ్రత్తగా కట్టిపెట్టుకున్నాం. దీనివల్లే మన హిందూ సమాజం చాలా నష్టపోయింది. ఔరంగజేబు కాలంలో ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఎస్వీగంజ్ గురుద్వారా అని ఉంది. అక్కడ గురు గోవింద్ సింగ్ తండ్రి గురు తేగ్ బహదూర్ తలను నరికేస్తే ఆ తల ముండేమో అక్కడ పడి ఉంటే
9వ గురువు సిక్కుల 9వ గురువు ఆయన అంత్యక్రియలు అమృత్సర్లో జరగాలని ఆ తలని ముండాన్ని అమృత్సర్ చేర్చడానికి ఒక మహాపురుషుడు చర్మకారుడు మాది కులానికి చెందిన తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ వాదులాడుకుని కొడుకు చనిపోవాలా తండ్రి చనిపోవాలా అని వాదులాడుకుని చివరికి తండ్రి తల నరికేసి ఆ తేగ్ బహదూర్ శవం దగ్గర ఈ శవాన్ని తండ్రి శవాన్ని ఉంచి గురు తేగ్ బహదూర్ తలని ముండాన్ని గుర్రం మీద వేసుకుని అమృత్సర్కు చేర్చి సిక్కుల 9వ గురు యొక్క అంత్యక్రియలు జరగడానికి అంత త్యాగం చేసినటువంటి చరిత్రలో మనం వాడు చేసినటువంటి త్యాగాలు వాడు అంటే చర్మకారులు అంటే చెప్పులు కుట్టేవాళ్ళు కాదు 300 రకాల చర్మ ఉత్పత్తులు చేస్తారు. కృష్ణదేవరాయల సైన్యము 5 లక్షల మంది బయలుదేరితే కూడా 25,000 మంది భార్యవాడు బయలుదేరేవాడు. ఎందుకని కట్టి తయారు చేసేవాడు కట్టి తయారు చేస్తే ఆ కట్టాలు పెట్టుకునే వారు భార్యవాడు తయారు చేసేవాడు. గుర్రం అరబ్ దేశాలకి వచ్చింది కొనుక్కుంటే దానిలో కూర్చునే జీలు భార్యవాడు తయారు చేసేవాడు. 1,00,000 గుర్రాలు ఉన్నాయంటే 1,00,000 జీవులు కావాలి. 1,00,000 జీవులు కావాలంటే ఆ జీవులు తయారు చేయడానికి ఎంతమంది భార్యవాడు కావాలి. పెద్ద పరిశ్రమ ఇది. ఇప్పుడు లెదర్ టెక్నాలజీ అని చెప్పి ఇండస్ట్రీ అంటున్నారు. దురదృష్టం బరిగొడ్లు వేస్తే గౌరవడం ఇంగ్లీష్ లో డైరీ ఫామ్ అంటే గౌరవించాం. చెప్పులు కుట్టేవాడంటే బాధ్యవాడిని గుర్తించబడించాం. లెదర్ టెక్నాలజీ అంటే సన్మానించాం. 300 రకాలు రాజనరసింహ వారు వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. మెదక్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, పాలమూరు జిల్లాలో రాజుల కాలంలోనే అనేక కులాలకి దేవాలయాల్లో మాన్యాలిస్తూ బాలామాన్యగా కులాలకు కూడా మాన్యాలించి ఉన్నారు. శ్రీకాకుళం ఉంది. ఎందుకు ఇచ్చారో తెలుసా? అసలు దేవాలయంలో దేవుడు బయలుదేరి రావాలంటే అసలు ముందు ప్రతి దినము దేవాలయంలో టంకా మోగించకపోతే దేవుడు నిద్రేయం. కాబట్టి దేవాలయంలో ఉండే టంకా తయారు చేసి ఇచ్చేది మాదివాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గురించి కూడా చివరికి చెప్తూ అవుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి అందరినీ కలిపేవాడు గురువు ఎవరు? ఎక్కడైతే మన ఈ శివుని దేవాలయం ఉందో కపిలేశ్వర స్వామి దేవాలయం, దానికి పైన ఉండేటువంటి గుండం పేరు మాలవారి గుండం. క్షేత్రంలోని విష్ణువుది. స్నానం ఎక్కడ చేయాలా? కపిలతీర్థం. అక్కడి నుంచి ఎక్కడ పోవాలా? మాలవారి గుండం. అక్కడ చేయాలా? స్నానం చేయాలా. అక్కడి నుంచి అలిపిరికి రావాలా. అలిపిరిలో మొదటి మెట్టు మీద ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి మెట్టు ఉంటుంది. మొదటి మెట్టు మీద ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి మెట్టు. మెట్టు అంటే చిత్తూరు జిల్లా వాళ్ళకి బాగా తెలుసు. చెప్పు వెంకటేశ్వర స్వామి చెప్పు 3 అడుగులు పొడుగు ఉంటుంది కదా, ఆ చెప్పు తీసుకొని నెత్తి మీద కొట్టుకోవాలి. మారవాడి గుండంలో స్నానం చేసి మారివాడి చెప్పుతో కొట్టుకుని తనే కొట్టుకుంటే నాకు సమాజంలో అందరూ సమానమే, నాకు భేదం లేదు అని ఈ అహంకారాన్ని మొదటి పెట్టు మీద చంపుకుంటేనే వెంకటేశ్వర స్వామి. ఇంతకంటే ఉదాహరణకి ఇంతకంటే భగవంతుడే పని పెట్టుకొని చేస్తున్నారు. భగవంతుడే సమాజానికి కలిపే పని చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా చతురంగ బలాలతో 4 మాడ వీరులు వస్తున్నాడంటే వేద పండితులు వస్తారు, వృక్షాంగనలు వస్తారు, గోవులు వస్తాయి, పశువులు వస్తాయి, గుర్రాలు ఏనుగులు వస్తాయి. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత వెనక వెంకటేశ్వర స్వామి వస్తాడు. అసలు వీళ్ళందరూ 4 మాడ వీధుల్లో రావాలంటే ముందే రావాలా? ఢంకా రావాలా? ఢంకా ధన్ 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 శబ్దం చేస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి ఢంకా తయారు చేసి ఇచ్చేది కూడా మండలంలో ఉండే గ్రామంలో ఉండే బాలిగోడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి భూములు మాదిగ కులానికి అక్కడ మాన్యాలు ఇచ్చి ఉన్నారు.
సమాజంలో మనందరినీ కలిపే ప్రయత్నం చాలా నిజాయితీగా అన్ని సమయాలలో అన్ని సందర్భాల్లో చేశారు. కానీ సమాజం అంతే నిజాయితీగా విడిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఈ ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నం జరిగింది. కానీ స్వామివారి ఈ రోజున మన ప్రకాశానంద సరస్వతి స్వామివారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చక్కగా మన స్వామివారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు. చక్కగా ఇక్కడ పెద్ద విశాలమైన స్థలంలో ఒక పీఠం ఏర్పడబోతోంది. ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక వెలువరించేదిగా, ధర్మ ఆచరణకు, ధర్మ ప్రచారానికి, ధర్మ పరిరక్షణకి ఇది ఒక కేంద్రంగా భాషలేదిగా మన ప్రకాశానంద సరస్వతి స్వామి వారి కర్ణాటకలో వారి పీఠము, దాని ప్రభావం చాలా పెద్దది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా వారికి ఉన్నటువంటి శిష్యగణానికి తక్కువే లేదు. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే పెనుగొండలో కన్యకా పరమేశ్వరి పీఠానికి సంబంధించినటువంటి ఉత్తరాధికారి పట్టాభిషేకం చేయడానికి కర్ణాటకలో అక్కడ అంత దూర ప్రాంతం నుంచి వచ్చి చేసి వెళ్ళారు. కడగా మతంగానందగిరి స్వామి వారు మతంగానందగిరి స్వామి వారు స్వామివారు సన్యాస దీక్ష ఇచ్చారు. మన సనాతన హిందూ ధర్మంలో సన్యాసం అనేది ఉత్కృష్టమైనటువంటి స్థానం. అటువంటి స్థానాన్ని కట్టబెట్టి యావత్ హిందూ సమాజము వారి మార్గదర్శనంలో అడుగుదారులు నడవాలని చెప్పి స్వామివారు నిర్దేశించారు. సరిగ్గా 4 రోజుల క్రితమే కర్ణాటకలో స్వామివారు ప్రకాశానంద సరస్వతి స్వామివారిని వారి పీఠంలో కలిసినప్పుడు అన్ని విషయాలు చక్కగా వారు చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఈరోజు మేమందరం కలిసి మతంగానందగిరి స్వామి వారితో సహా మేమందరం ఒక్కటే, మేమందరం కలిసే ధర్మ ప్రచారము, ధర్మ పరిరక్షణ చేస్తూ ఉన్నాం. అక్కడ కూర్చొని ప్రకాశానంద సరస్వతి స్వామి వారు ఎంతో, విరజానంద స్వామి వారు ఎంతో, ఈ కమలానందుడు ఎంతో, అదిగా మాతంగా స్వామివారు కూడా అంతే. మేమందరం కూడా ఒకే వరుసలో వచ్చేసాం. మేమందరం చేసే పని ఒకటే, మా ఆలోచన ఒకటే, మా నిష్ఠ ఒకటే, మా సంకల్పం ఒకటే. ఈ 4 మాటలు ముందు ప్రస్తావన చేస్తూ పూర్తి చేస్తున్నాను. నాకు కొంత అసౌకర్యం కాబట్టి నిష్క్రమించాలి. స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామివారి అనుగ్రహ అభీష్టాల మేరకు సన్యాసాన్ని స్వీకరించి సనాతన ధర్మ సంస్కృతి పరంపరను ముందుకు తీసుకుని వెళ్ళడానికి కోరుకున్నటువంటి శ్రీ మతంగానంద స్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆత్మబంధువులారా, అనాదిగా ఈ జాతి సమన్వయంతోనూ సంఘటితంతోనూ ముందుకు సాగింది. అయితే పరాయి పాలనలో చోటు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల పరంపరలో కొన్ని వ్యత్యాసాలు మనకి కనపడుతూ ఉన్నాయి. నీవు మతం మారతావా లేదంటే ఊరి చివరన పంచముడుగా బ్రతుకుతావా అంటే పాకి రొట్లు కడిగి జీవించడానికైనా సిద్ధమే కానీ మతం మారడానికి అంగీకరించినటువంటి పెద్దలు మన పూర్వులు అని తలుచుకుంటే వారి పరంపర, వారి వారసులుగా ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో మన కర్తవ్యం ఏమిటో మనకు బోధపడుతుంది. నిన్న మొన్నటి వరకు ఇది అంతా కూడా కడప జిల్లా, ఈ రోజు అన్నమయ్య జిల్లాగా మారింది. ఆ ప్రక్కన ఉన్నటువంటి కడప జిల్లాలో జగద్గురువుగా ఖ్యాతి పొందినటువంటి శ్రీమద్ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో మనం గమనిస్తే సిద్ధయ్య గారు 12 సంవత్సరాలు స్వామి వారి సేవ చేశారు. బ్రాహ్మణుడయ్య అన్నయ్య అలాగే 12 సంవత్సరాలు స్వామివారి సేవ చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైతే కక్కయ్య ఒక్కసారి
స్వామి చెప్పినటువంటి జ్ఞాన బోధని విని అది సత్యమని నమ్మి ఇంటికి వెళ్ళి తన భార్యను ఖండించి దేహంలో దేవతలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూడాలి అని ప్రయత్నం చేస్తే భార్యను కోల్పోయి రోధిస్తూ ఉన్నటువంటి కక్కయ్య విషయం తెలుసుకున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ కక్కయ్య గుడిసెకు వెళ్లి ముత్యమ్మను బ్రతికించి ఆ దంపతులను అనుగ్రహించి ఈ ధర్మపదంలో నడిపించినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. ఆ మాదిగ కక్కయ్యకు వారసులైనటువంటి మీరంతా కూడా ఈ ధర్మానికి వారసులు అనేటువంటి సత్యాన్ని గమనించి ఈ ధర్మపదంలో నడవలసినటువంటి అవసరం ఉంది. ఏ జాతి తన పూర్వుల త్యాగ బలాలను స్మరింపదో, ఏ జాతి తన ధర్మ పరంపరను విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదు, ఆ జాతికి మనుగడే ఉండదు అన్నటువంటి మన పెద్దల మాటను మదిలో పెట్టుకుని మన ముందు నడిచినటువంటి వారి మాటలో నడిచి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామచంద్రుడు ఒక్క వారంతో రావణ సంహారం చేయగలిగిన కోతులను కొండముచ్చులను అందరినీ కలుపుకుంటూ భూమిని ఆలింగన చేసుకుని శబరి ఆతిథ్యాన్ని స్వీకరించి అందరినీ కలిపి అందరినీ కలుపుకొని ముందుకు సాగి రావణ సంహారం చేసి ధర్మ పరిరక్షణ చేసినట్లుగానే తర్వాత యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తనకు అవసరం లేకపోయినా తన శిష్య సమానుడైనటువంటి అర్జునుడి పాదాల చెంత కూర్చొని సారథ్యం నిర్వహించి ధర్మాన్ని నిలబెట్టారు. వాళ్ళ అందరి బాటలో అవసరమైతే 10 అడుగులు దిగడానికైనా 10 అడుగులు కలిసి నడవడానికైనా 10 మందిని కలుపుకొని నడవడానికైనా సిద్ధమై ముందుకు నడుస్తున్నటువంటి కార్యకర్తలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ ప్రముఖులకు ఈ ఇంతటి కార్యక్రమానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీ మతంగానంద స్వామి వారికి స్వామి వారిని ముందుకు నడిపిస్తూ మన అందరికీ వారి ఆశీర్వాద బలంతో ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి మరొకసారి ప్రణామాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మాణిక్యవీణా ముఫలాలయంతి మదాలసం మంజులవాగ్విలాసం మహేంద్రానీలిద్ధుతికోమలాంగి మాతాంగ కన్యా మనసా స్మరామి. మాతాంగ కన్యా మనసా స్మరామి. మాతాంగ కన్యా మనసా స్మరామి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన అగస్త్య మహాముని సంచరించినటువంటి ఈ పవిత్ర భూమిలో హరిహరాపుర దివ్య క్షేత్రమైనటువంటి శ్రీ శారదా లక్ష్మీనరసింహ స్వామి యొక్క అగస్త్య మహర్షి యొక్క ప్రతిరూపమైనటువంటి మా గురుదేవులకు పాదాలకు నమస్కరిస్తూ ఈ రోజు 2012లో ఏదైతే నేను మా గురువు గారిని అర్థించానో ఆ మహాభాగ్యాన్ని మన ప్రాంతానికి స్వామివారు అనుగ్రహించారు. అనుగ్రహించడమే కాకుండా దీని ఒక కార్యరూపం దాల్చి ఆ మహాభాగ్యాన్ని మన ప్రాంతానికి స్వామివారు సమర్పణ చేశారు. ఈ రోజు ఇంత
వైభవమైనటువంటి 4 రాష్ట్రాల యొక్క రాజులు ఈ 4 రాష్ట్రాలను భూపదేశం పాలించినటువంటి పరమపూజ్యులైనటువంటి మా గురుదేవులు ఈ స్థలంలో వచ్చి ఆధ్యాత్మిక యొక్క అనుగ్రహం, రాజకీయం యొక్క రాజసం ఈ రెండు కూడా ఈ యొక్క పవిత్ర భూమిలో ఈరోజు మీ అందరికీ లోకార్పణ చేస్తున్నారు. ఈ మహా పీఠం యొక్క సంకల్పము ఒకటే. ఆ సంకల్పమే ధర్మ సంరక్షణం. మాతాంగ మహాపీఠం యొక్క ఉద్దేశమే సామరస్యం. అందరము కలిసి బతకాల, అందరము ఒకటే, ఒకరి ఒకరు సహాయం చేసుకోవాలా, అందరినీ గౌరవించాలా, అందరము కలిసి ఈ భారతమాత యొక్క సేవ చేయాలా. ఇదే ఈ మాతాంగ మహాపీఠం యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు ఒకవైపేమో గురువు గారి అనుగ్రహం, ఒకవైపేమో రాజేశం. మా పెద్దలైనటువంటి మునియప్ప గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉండుకొని సామాన్యంగా జీవితాన్ని గడిపెడుతున్నటువంటి ఈ యొక్క భారతానికి ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు మన కేంద్ర మంత్రి మురళి గారు. ఎప్పుడో నేను వారి యొక్క చరిత్ర చూసి ఇంత క్రమశిక్షణ, ఇంత నీతి నిజాయితీ గల వారు మాతాకి నేను పలకరించాలా అనుకునే వారిని అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారే అమ్మ సేవ చేసేదానికి కంకణబద్ధులైనారు. తమిళనాడు అంతా కూడా, తమిళనాడే కాదు, ఈ మధ్య ఒక 2-3 రోజుల ముందు నాకు కనిపించింది మురళి గారు ఢిల్లీలో వెళ్ళాడో దీని మీద. అప్పుడే మన జిల్లాలంతా కూడా అందరూ కూడా కదిలిపోయింది. ఇదండి మన వాళ్ళు అనుకుంటే చేసే పని. అనుకుంటే వదలు, చేయకుంటే చేయి. ఇప్పుడు 4 దిక్కులు కూడా ఒక్కటైనాయి. ఈ 4 దిక్కులతో పాటు అనేక మంది మేధావులు సంఘాన్ని ఉద్ధరించే వాళ్ళు కూడా తోడ్పాటు జరుగుతుంది. ఎప్పుడైతే గురువుగారు సన్యాసి యొక్క దీక్ష ఇచ్చిన మరుసరోజే గురువు గారు యొక్క రష్యా వాళ్ళు ఆ పీఠం ఎక్కడుంది, ఆ పీఠానికి మేమందరం వస్తాము అని ప్రపంచ దేశంలో ఒక దేశమైనటువంటి రష్యా వాళ్ళు కూడా మన పెద్దలు దైవాంతమైనటువంటి మనసు గలవారు మన మంత్రివర్యులు మునియప్ప గారు. వారు సామాన్యులు కాదండి. రాజకీయములో ఉంటూ ఈ రోజు కూడా ఆ వయసులో వాళ్ళు రామనామం రాస్తున్నారండి. వాళ్ళు 9 సార్లు మంత్రిగా ఉండి, 9 సార్లు ఎంపీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, ఈ రోజు కూడా మంత్రిగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని ఒకసారి చూస్తే మా ఈ యొక్క ఆదిజాంబ కులములో ఇంత రాజకీయములో ఇంత మహానుభావుడు ఉన్నాడా? ఈ యొక్క వారి యొక్క చరిత్ర, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నియమావళి సమాజానికి తెలియపరచాల్సిన అవసరము మనందరి పైన ఉంది.
వల్ల సంస్కారము ఒకరికే సంస్కారం కాదు. ఇది ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు, అన్ని సమాజాలకు కూడా సంస్కారం అందించే ఒక మహా కేంద్రంగా మా గురుదేవులు తీర్చిదిద్దుతారు అనేది సంపూర్ణమైన ఒక విశ్వాసము నాలో కాదు. ఈ ప్రాంతంలో 34 గ్రామాలలో గురువు గారు పర్యటించారు. గురువు గారి యొక్క అనేక మంది మంత్ర దీక్ష తీసుకొని, శివ దీక్ష తీసుకొని అనేక కుటుంబాలు వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిన సందర్భంలో ఉన్నాయి. ఈ పీఠం వల్ల, ఈ మహాశక్తి వల్ల, ఈ మహాపీఠం వల్ల ఈ ప్రాంతం కాదు, ఈ యొక్క 4 రాష్ట్రాలలో ఉండే మనందరికీ కూడా ఒక శక్తిని ప్రసాదించే ఒక విద్యుత్తు యొక్క కేంద్రంగా ఇది భాషిల్లుతుందని చెప్పి, అలాంటి అనుగ్రహాన్ని, అలాంటి దైవిక శక్తిని గురుదేవులు ప్రసాదించాలని చెప్పి సభాముఖంగా స్వామివారిని ఏడుకుంటున్నాను. ఇది నేను 2012లో కోరిన కోరిక నెరవేర్చేయడానికి నా యొక్క సంపూర్ణమైన జీవితాన్ని కూడా అంకితం చేస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని గురుదేవులు ప్రకటించడం, మీ అందరూ కూడా ఆ శృంగేరి పీఠాన్ని తీసుకోవాలని ఒక మహాస్వామి సంకల్పం ఉన్నప్పటికీ ఈ రోజు ఏ విధంగా అయితే ఈ మహానాడు జరుగుతుందో ఆ రోజు కూడా ఒక పక్క గంగమ్మ తిరునాళ్ళ, ఒక పక్క రాయచూటి రాత్రి తిరునాళ్ళ. ఈ తిరునాళ్ళలో ఉండటం వల్ల చాలా మందిని ఆ మహా ఉత్సవానికి తీసుకోలేకపోయినాను. ఆ యొక్క ఉత్సవాన్ని కళ్ళారా చూసిన మహానుభావులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలాంటి చూద్దాం. ఈ కార్యక్రమం ఈ నలుగురు మనకు చేసినప్పటికీ ఈ ప్రాంతంలో ఉండే 4 రాష్ట్రాలు ఉండే కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలా. దానికి మా గురుదేవుల యొక్క అనుమతితో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నాను. ఈ మహాపీఠానికి దీనికి వర్ణము, వర్గము, కులము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా ఆదిశిల సేవ సమర్పణ చేయాలా. ఈ అందరికీ కూడా మీరందరూ కూడా మీ ప్రతి ఇంటి నుంచి కూడా, ప్రతి ఒక్క తల నుంచి కూడా ఒక రాయిని ఈ మహా పీఠానికి ఇవ్వాల్సని చెప్పి ప్రముఖంగా మిమ్మల్ని అమ్మవారి యొక్క ఆలోచన ఇది. కాబట్టి అందరి యొక్క భాగస్వామ్యం ఉంటుంది. ఆ విధంగా స్వాముల వారి యొక్క అనుగ్రహంతో ఈ పని పూర్తి చేద్దాం. ఇక్కడ ఈ యొక్క పీఠం అనుకునింది అమ్మవారి గంగమ్మ తల్లి. అదేవిధంగా ఎరుగు ఒక 2 రోజుల్లో తెప్పించారు మన రెడ్డి గారి. మాకు చాలా గురుతులైనటువంటి సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మన లక్కేడిపల్లిలో కంచి కామకోట పీఠాధిపతులు కానీ, ఏపేట పీఠాధిపతులు కానీ ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా ఆ కుటుంబము మాకు సహకారం ఉంది. ఈ రోజు వాళ్ళ వంశస్థాపకుడైనటువంటి మన నాగేంద్ర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వారి బుధస్కంధాలను వేసుకొని మనం అందరం కూడా ఈ యొక్క పీఠాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందే విధంగా చేయాలని చెప్పి మీరందరూ కూడా ఓంకారంతో ఒకసారి అందరూ కూడా ఓంకారం చెప్పి దీనికి అనుమతి తెలపాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చెప్పాలా ఓంకారము. ఈ ఓంకారమే మనకు ఒక శక్తి వస్తుంది, అమ్మవారి శక్తి వస్తుంది. అందరూ గట్టిగా 3 సార్లు చెప్తాం. సర్వే ధన సుఖినో